హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజైతే మైదా వాడకుండా ఒక కప్పు బొంబాయి రవ్వతో ఈజీగా స్నాక్స్ చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం అయితే ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని తీసేసుకోండి. అదేనండి సూజీ రవ్వ. ఇలా తీసుకున్న రవ్వని మనం ఇప్పుడు మిక్సర్ జార్లోకి అయితే వేసేసుకోవాలండి. మనం ఫైన్ పౌడర్గా అయితే మిక్సీకి పట్టేసుకోవాలి. బరుకులుగా లేకుండా ఫైన్ పౌడర్లో అయితే మీరు మిక్సీకి పట్టేసుకోండి. 2-3 సార్లు మధ్య మధ్యలో ఆపుకుంటూ ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే పావు స్పూన్ వరకు వాముని నల్లగొట్టి వేసేసుకోండి. మీరు వాము ప్లేస్లో జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. వాము వేస్తే మనకి డైజెషన్ అనేది బాగుంటుందని వాము వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు కారం, అలాగే పావు టీ స్పూన్ వరకు ఉప్పును వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా వేసుకోవచ్చండి. ఆయిల్ని కొంచెం హీట్ చేసి 1 టీ స్పూన్ వరకు అయితే నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి. నెయ్యి అనేది మనకి పిండికి బాగా పట్టేయాలి. ఇలా ఉండలు కట్టేంతగా మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ చపాతీ పిండిలా కలిపేసుకోండి. కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. ఇది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత మనకి పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని 3 ఈక్వల్ బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇలా 3 ఈక్వల్ బాల్స్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు చపాతీ పీటపై పెట్టేసుకొని మనం కొంచెం పొడిపిండిని వేసేసుకొని చపాతీ కర్రతో మనమైతే ఒత్తేసుకోవాలండి. మీకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా అయితే ఒత్తేసుకోండి. మనం వీటిని పల్చగా చేసుకుంటేనే మనకి రవ్వ బిస్కెట్స్ అనేవి క్రంచీగా వస్తాయండి. లేదంటే మనకి మెత్తగా అయిపోతాయి. కాబట్టి మీరు పల్చగా ఒత్తేసుకోండి. ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత ఇలా గ్లాస్ షార్ప్గా ఉన్న గ్లాస్తో అయితే ఇలా మనం రౌండ్ షేప్లో అయితే కట్ చేసేసుకోండి. మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజులో అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ని అయితే ఇలా నొక్కి పట్టేసుకోండి. మళ్ళీ నేను చూపిస్తున్న విధంగానే చేసేసుకోండి. మనకి మంచి షేప్ అయితే వస్తుంది. ఇలా ఎడ్జెస్ని అయితే నొక్కి పెట్టేసుకోండి. మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఇలా ప్రతి దాన్ని కూడా అలాగే చేసేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి షేప్ అనేది బాగుంటుంది, పిల్లలకి నచ్చేస్తుంది. ఇలా లేయర్లాగా ఉంటుంది కాబట్టి చాలా క్రంచీగా వస్తుందండి. మిగతా చపాతీని కూడా చపాతీ పీటపై పెట్టేసుకొని పల్చగా అయితే ఒత్తేసుకోవాలి. మీరు ఆయిల్ని వేయకుండా జస్ట్ పిండిని మాత్రం వేసే ఒత్తేసుకోండి. ఆయిల్ వేస్తే మనకి పిండి అనేది చపాతీ పీటకి అతుక్కుపోతుందండి. మీరు పొడి పిండిని వేసే చేసేసుకోండి. మిగతావి కూడా ఇలానే గ్లాస్తో కట్ చేసేసుకోవాలి. అన్నిటినీ ఇదే షేప్లో అయితే చేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఆయిల్ మోడరేట్గా హీట్ ఉన్నప్పుడే మనం చేసి పెట్టుకున్న ఈ రవ్వ బిస్కెట్స్ని అయితే వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి. మనకి రవ్వతో చేసుకున్నాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చవు. ఇందులో సోడా కానీ ఏం వేయనవసరం లేదండి. ఇవి చాలా క్రంచీగా ఉంటాయి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. పిల్లలకి స్నాక్ చేయాలనిపిస్తే ఇలా ఒకసారి అయితే ఈ రవ్వతో బిస్కెట్స్ ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయండి. పిల్లలకైతే నచ్చేస్తుంది. చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా క్రంచీగా అండ్ క్రిస్పీగా వచ్చేస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.